శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 14 సర్కలు పూర్తి చేసి 15వ సర్కలో 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 26 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. కస్యచిన్న హి దుర్బుద్ధేశ్చందంతో చందతో జాయతే మతి యాదృశ్యం కురుతే కర్మ తాదృశ్యం ఫలమశ్నుతే. బుద్ధిహీనుడైన ఎవడికి కూడా మాతృపిత్రాదుల సేవ చేయకుండగా తనంతట తానుగా సద్బుద్ధి పుట్టదు. భారతంలో కూడా అంతా ఇదే చెప్పారు. ఎక్కువగా వృద్ధుల సేవ అన్నారు అందులో. ఇక్కడ మాతృపిత్రాదుల సేవ చేయకుండా సద్బుద్ధి పుట్టదుట. మానవుడు ఎట్టి కర్మ చేస్తాడో అట్టి ఫలితాన్ని పొందుతాడు. బుద్ధి రూపం ఫలం పుత్రాన్ విత్తం సూరత్వమేవ చ ప్రాప్నువంతి నరాలోకే నిర్జితం పుణ్యకర్మభి. లోకంలో నరులు పుణ్యకర్మల చేత జయించి బుద్ధి రూపమైన ఫలాన్ని, పుత్రుల్ని, ధనాన్ని, సూరత్వాన్ని పొందుతారు. ఇదే మనం చెప్పుకుంటే శ్లోకం అదే. యశాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వ. అదే చెప్తున్నాడు. పుణ్యకర్మల చేత పాపకర్మను జయించి ఫలాన్ని, పుత్రుల్ని, ధనాన్ని, సూరత్వాన్ని పొందుతారు. ఏవం నిరయగామీత్వం యస్సతే మతిరీదృశి నత్వాం సమభిభాషిష్యే సద్వృత్వే శేవ నిర్ణయ. ఇటువంటి దుర్బుద్ధి గల నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. నేను నీతో మాట్లాడను. చెడ్డ నడవక గల వారి విషయంలో ఇదే నిర్ణయం. దృష్టిలోకి దూరంగా ఉండమని అంటారే, ఇదే అన్నమాట. ఏవం ముక్త తతస్తేన తస్యామాచ సమాహత మారీచ ప్రముఖ సర్వే విముఖ విప్రదుద్రువు. మారీచుడు మొదలైన రావణుడి యొక్క అమాత్యులు అందరితో కూడా కుబేరుడు ఇలానే పలికి వాళ్ళని కొట్టగా వాళ్ళు యుద్ధ విముఖులై పారిపోయారు. తతస్తేన దశగ్రీవో యక్షేంద్రేణ మహాత్మన గదయాభిహతో మూర్ధి నచస్థానాత్ ప్రకంపిత. ఆ తర్వాత కుబేరుడు దశగ్రీవుడి శిరస్సు మీద గదతో కొట్టాడు. అయినా కూడా అతడు ఏమాత్రం చెలించల రావణాసురుడు. తతస్థో రామ నిఘ్నంతో తదా అన్యోన్యం మహామృతి న విక్వలో నచ శ్రాంతో బభూవతురమర్షణవు. అప్పుడు ఆ మహాయుద్ధంలో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు కూడా కుబేర రావణులు ఏమాత్రం అలసట చెందట్లేదు. ఇద్దరు కూడా ఆగ్నేయమస్త్రం తస్మై సాముమోచ ధనధస్తత రాక్షసేంద్రో వారుణేనా తదస్త్రం ప్రచవారయేత్. అప్పుడు కుబేరుడు రావణుడి పైన ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా దానికి బదులుగా వాడు ఆ రావణాసుడు వారుణాస్త్రం. అంతే కదా, వారుణాస్త్రం అంటే నీళ్లు, వరుణుడు అంటే నీళ్ళకి అధిపతి, ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని, అగ్నికి నీళ్లే కదా మందు. అలా ఆగ్నేయాస్త్రం కుబేరుడు వేస్తే రావణుడు వరుణాస్త్రం వేసి ఆ అస్త్రాన్ని నివారించాడు. తతో మాయాం ప్రవిష్టౌసో రాక్షసిం రాక్షసేసుర రూపాణం శతసహస్రం వినాశాయ చకారచ. అప్పుడు రావణుడు రాక్షస మాయలో ప్రవేశించి కుబేరుణ్ణి నశింపజేయడం కోసం ఎన్నో వేల రూపాలని సృష్టించాడు. వ్యాఘ్రోవరాహోజీముత పర్వత సాగరో ద్రుమ యక్షోదైత్య స్వరూపీచ సోదృశ్యత దశాన్న. ఓసారి పెద్ద పులిగా, ఓసారి వరాహంగా, ఓసారి మేఘంగా, ఓసారి పర్వతంగా, ఒకసారి సముద్రంగా, ఒకసారి వృక్షంగా, ఒకసారి యక్షుడుగా, ఒకసారి దైత్యుడిగా, ఇలా రూపాలు మార్చారు వాడి మాయ చేత రావణాసుడు. బహూని చ కరోతి స్మాత్ దృశ్యతే నత్వసౌ తతః ప్రతిగృహ్యో తతో రామ మహదస్త్రం దశాన్న జగానమూర్ధిని ధనదం వ్యావిధ్య మహితింగతాం. రావణుడు ఇంకా అనేక రూపాలని పొందాడు. కనపడకుండా వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత ఆయుధాన్ని, గదా ఆయుధాన్ని తీసుకొని దాన్ని గట్టిగా ఊపి కుబేరుడి యొక్క శిరస్సు మీద కొట్టాడు. కొట్టగానే ఏవం సత్యేనాభిహతో విహ్వల శోణితోక్షిత కృత్తమూల విభాషోకు నిపపాత ధనాధిప. రక్తం చేత ముద్దయిపోయాడు కుబేరుడు ఆ దెబ్బతో. మొదలు నరికిన
అశోక వృక్షంలాగా పడిపోయాడు. రేపు మనం 37వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. వాళ్ళెంత డేటు 2వ తారీఖు.